ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఒక్క సూర్యబింబం తూర్పు దిక్కున ఆకాశంలోకి వచ్చేటప్పటికీ ఇంతమంది ఇంత సంతోషపడిపోయారు. తామర పూల దగ్గర నుంచి చక్రవాక పక్షుల దగ్గర నుంచి అందరూ పరబ్రహ్మము కంటి ముందు కనపడుతోందని చాలా మంది సూర్యబింబాన్ని దర్శనం చేయకపోతే భోజనం చేయరు. ఆయన దర్శనం అయితేనే భోజనం చేస్తారు. అట్లా పరబ్రహ్మము ఈ మాంస చక్షువుతో చూడడానికి యోగ్యమైన రీతిలో పరమమంగళప్రదంగా కనపడి ఇంతమందిని ఆనందింపజేస్తున్నాడు. ఇంతమంది కష్ట సుఖాలలోనూ ఆయన పాలు పంచుకుంటున్నాడు. శవం మీద సూర్యకిరణాలు పడతాయి, రోగి మీద సూర్యకిరణాలు పడతాయి, ఉత్సాహవంతుడి మీద సూర్యకిరణాలు పడతాయి, హర్మ్యం మీద సూర్యకిరణాలు పడతాయి, పూరిపాక మీద సూర్యకిరణాలు పడతాయి. కానీ సూర్యుడికి అపవిత్రం లేదు, సూర్యునికి ఏ విధమైన తరతమ భేదం లేదు. అందరినీ తన చేత్తో ముట్టుకుని అందరినీ ఆనందపరుస్తాడు. నేను ముట్టుకోనన్న మాటే లేదు.